మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఫైల్స్ అన్ని ఏంటి రాజు? అడాప్షన్ డీటెయిల్స్ కోసం చిటికి వేశారు కదా యువరాణి గారు. అందుకే రాజు అని పేరు పెట్టుకుని నేను దానికోసం సంబంధించిన ఫైల్స్ తో మీ ముందు ప్రత్యక్షమయ్యాను. చిటికేస్తే ఫైల్స్ తీసుకొస్తావనుకోలేదు. నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చిటికలో కంప్యూటర్లో నాకు చూపిస్తావనుకున్నాను. 2010 నుంచి డీటెయిల్స్ అన్ని కంప్యూటరైజ్ చేసేసాం. ఇవన్నీ అంతకు ముందు వివరాలు. వీటన్నింటినీ సిస్టంలోకి ఎక్కించాలంటే డబ్బు ఖర్చు, టైం వేస్ట్. కాకపోతే ఏ ఒక్క ఆధారం కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా దాచాం. పైగా ఇదిగో ఇంత పాతవి ఎవరు అడగరు కాబట్టి ఆ అవసరం ఇప్పటి వరకు రాలేదు. నా లైఫ్ లో నాకేది అంత ఈజీగా దొరకదని నాకు తెలుసు. నేనుండగా నీకు అసాధ్యం కానిది, నీకు దొరకంది ఏదీ ఉండదు. నీ మనసును మాత్రం నువ్వు కష్టపెట్టుకోకు. నీకు కావాల్సింది ఎంత కష్టమైనా నేను చేసి పెడతాను. అంటే ఫైల్స్ లో ప్రతి పేజీ చెక్ చేస్తూ మనకు కావాల్సింది వెతకడం అంటే కొంచెం కష్టమే కదా. అదేదో నేనే వెతికి పెడతానులే. పర్లేదు రాజు, నేను వెతుక్కుంటాను. ఒక పని చేద్దాం వర్ష, ఇద్దరం చెరో ఫైలు వెతుకుదాం. అప్పుడు ఇద్దరికీ సింపుల్ అయిపోతుంది కదా. సరే తీసుకో. ఏమైంది రాజు? తెచ్చినవి కొన్ని బుక్సే యువరాణి గారు. అవి కూడా ఒక్కొక్క నెలకు సంబంధించినవి మాత్రమే. వైజాగ్ లో మొత్తం దాదాపు 50 అనాథాశ్రమాలున్నాయి. వాటికి సంబంధించినవి ప్రతి నెలకి ఒక్కొక్క బుక్ అంటే సంవత్సరానికి 12 బుక్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాల బుక్స్ తిరగేయాలంటే సాధ్యమయ్యే పనేనా? తప్పదు రాజు, నా ఫ్రెండ్ అవసరం అలాంటిది. ఎంత కష్టమైనా నేను వెతుకుతాను. నీ కష్టంలో నేను పాలు పంచుకోకుండా ఉంటానా? ఇంతకీ నేను ఏ ఇయర్ నుంచి చూడాలి? ఆ 2000 నుంచి అనుకో. అప్పటి నుంచి వెతుకుదాం. నాకు మంత్ డేట్ ఐడియా లేదు. సరైతే అప్పటి నుంచి 2-3 సంవత్సరాల బుక్స్ అన్ని చెక్ చేసేద్దాం. వర్ష తీసుకో. అరే వర్ష, అరే ఒక్క నిమిషం. వర్ష, ఈ వాటర్ తాగు. ఒక్క నిమిషం వర్ష. ఇప్పుడు గాలి బానే వస్తుందా? లేకపోతే నేను టేబుల్ ఫ్యాన్ తెచ్చిపెట్టినా? పర్లేదు రాజు. అకౌంట్స్ చెక్ చేస్తుందా? పైకి కనిపించకపోయినా నా మీద ధ్యాస పెట్టిందా? ఏం వర్ష, రాగానే అకౌంట్స్ బుక్ చెక్ చేస్తున్నావు?
నేనేమన్నా బ్యాంక్ బిల్స్ తారుమారు చేస్తున్నానని నా మీదన్నా డౌట్ ఉందా? అయ్యో భలే వారత్తయ్య, మీ మీద నాకెందుకు డౌట్ ఉంటుంది? నేను చెక్ చేసేది అకౌంట్స్ ఫైల్స్ కాదు. మరి అమ్మా, ఇవన్నీ అడాప్షన్ డీటెయిల్స్ కి సంబంధించిన ఫైల్స్. తన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అనాథాశ్రమంలో ఉండి దత్తతకు వెళ్లారంట. ఆ ఫ్రెండ్ చెల్లెల కోసం తను వెతుకుతుంటే దొరకడం లేదు. అందుకే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఈ ఫైల్స్ అన్ని మేము చెక్ చేస్తున్నాం. అవునా? అమ్మా వర్ష, నువ్విలా చిటిక వేయి అంతే. రాజు నీకేం కావలసిన పనైనా నిమిషాల్లో చేసి పెడతాడు. నేను కూడా నీలాగే చిటికవేమని చెప్పే ఇందాకటి నుంచి ఇవన్నీ చూస్తున్నావమ్మా. వెతకాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడంతా ఇది తీరేలా లేదు. నువ్వు వెళ్తే మా పనులు మేము చూసుకుంటాం. అమ్మా వర్ష, నీకే పని కావాలన్నా రాజు నీకు బంటులాగా పక్కనే ఉంటాడు. నీకెలా కావాలంటే అలా వాడుకో. రే, వర్షాన్ని ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళకు. నాకంతకు మించి పనే ఉంటుందమ్మా, చెప్పు. వర్ష, కాఫీ గాని టీ కాని కావాలా? అమ్మా, అర్థమైంది లేరా. ఏం కావాలన్నా నువ్వే చూసుకో, నేను వెళ్తున్నాను. శ్రావ్య ఏంటి రాజీవ్ కోసమే బ్రతుకుతున్నాను అని అంటుంది. జ్యోతి వెళ్లిపోయాక కూడా వాడి మంచి చెడ్డలేం చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా? హలో. హాయ్ మాధవి గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి నీలాంబరి గారి విషయాలు? జ్యోతి ఇంటి నుంచి వెళ్లిపోయాక మనం మాట్లాడుకోలేదు కదా. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, శ్రావ్యతో రాజు ఎంత సఖ్యతగా ఉన్నాడో తెలుసుకుందామని ఫోన్ చేశాను మాధవి గారు. మీరడిగిన దానికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నీలాంబరి గారు. అదేంటండి, మీ మాటలో ఉత్సాహం బదులు బాధ కనిపిస్తుంది? అవునండి, మీరు మా శ్రేయోభిలాషులు. నా బాధ మీకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి. జ్యోతి వెళ్లిపోతే రాజీవ్ 4 రోజులు బాధపడిన తర్వాత శ్రావ్యకి దగ్గరవుతాడనుకున్నాను, కాని వాడేమో జ్యోతినే తలుచుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇటువైపు చూస్తే శ్రావ్యేమో రాజీవ్ అంటే విపరీతమైన ప్రేమ అంటుంది. వాడు దక్కాలని ఆరాటపడుతుందే తప్ప రాజీవ్ తిండి గురించి గాని వాడికి అవసరమైన విషయాలు గాని అస్సలు పట్టించుకోవడం లేదు.